వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. అంటే ఇండస్ట్రీ మొత్తం చెప్తుంటారు విజయ నిర్మల గారికి 24 క్రాఫ్ట్స్ మీద ఫుల్ అవగాహన ఉంటుంది, ఒక పట్టు ఉంటుంది, డైరెక్షన్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ప్రొడ్యూసింగ్ కావచ్చు, ఏది తీసుకున్నా కానీ అది బాగా మీకు అభినందన అనుకుంటా. అంటే మీరు ఎడిటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ 100% అండి. అంటే అవన్నీ ఆవిడ దగ్గర వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పుడు నేను అబ్జర్వ్ చేస్తుండే, నాకు అర్థమయ్యేది కాదు. ఆవిడ ఫిల్మ్ ఎడిటింగ్లో కూర్చునేవారు, ఈ ఎడిటర్తో కూర్చొని ఇక్కడ ఈ కట్టికి చెప్తుండేవారు. అనుకునేవాడిని, అబ్బా ఎలా చేస్తారు ఇవన్నీ, ఇంత కష్టం అని అనుకునేవాడిని. తర్వాత ఎప్పుడో మ్యూజిక్ ఇక్కడ బాగాలేదు, వీళ్ళతో ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం, బాంబేలో చేద్దాం ఈ సీక్వెన్స్కి అన్నప్పుడు అప్పుడంతా ఇది ఒక పెద్ద మ్యాజిక్ ల్యాండ్ లాగా అనిపించేది. ఎంత కాంప్లికేటెడ్ వర్క్ ఇది అసలు మనం చేయగలుగుతామా లేదా అని ఒక ఫీలింగ్ అన్నమాట. సో అండ్ షీ వాజ్ నెవర్ ఒక అండర్ కాన్ఫిడెన్స్. ఎప్పుడు సినిమా చేస్తే షీ వాజ్ ఆల్వేస్ కాన్ఫిడెంట్. ఏదైనా నాకు ఆవిడకి కావాల్సిందే రావాలి స్క్రీన్ మీద, దానికి ఆవిడకి అవగాహన ఇంకా అది ఆ పట్టుదల చాలా ఎక్కువ. సో అది ఒక్కటి కంపల్సరీ నేర్చుకున్నాను ఆవిడ దగ్గర. మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చే వరకు దాన్ని దిద్దాలి. అట్ ద సేమ్ టైం టైమింగ్, ప్రొడ్యూసర్ డబ్బులు కూడా నీట్గా మేనేజ్ చేయాలి, ఎక్కువ ఖర్చు పెట్టించకుండా. అండ్ అన్నీ బికాస్ షీ వాజ్ ఆల్సో ప్రొడ్యూసర్. ఆవిడ ప్రొడ్యూస్ చేశారు, డైరెక్ట్ చేశారు. సో అవన్నీ ఆవిడ ఎప్పుడు షీ వాజ్ యూస్ టు కన్సిడర్ మల్టీ, అంటే 360 degrees షీ యూస్ టు కవర్ ఫిల్మ్ మేకింగ్. సో దట్ ఈస్ వన్ గ్రేట్ క్వాలిటీ ఐ ట్రై టు ఇన్కాపరేట్. అండ్ నవీన్ గారు, అంటే మీరు ఏమనుకోనంటే ఒక క్వశ్చన్ చెప్పండి. డైమండ్ స్పూన్ అన్నారు, గోల్డెన్ స్పూన్, ఇవన్నీ సిల్వర్ స్పూన్ పక్కన పెట్టేస్తే ఒక్కసారి అంటే ఇప్పుడు మీరున్న స్టేజ్కి ఏ స్పూన్ కనిపించదు. ఊహ తెలియని వయసు నుంచి ఊహ తెలిసి ఏదో ఒక ఫీల్డ్లో నేను సెటిల్ అవ్వాలి, నా పేరు వినిపించాలి అందరి నోట అనుకునే వరకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, ఒకే మనిషికి ఇన్ని దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అమ్మ అని పిలిచే లోపు అదే ప్లేస్లోకి ఒక్కొక్క అమ్మ వస్తూ ఉంటుంది. అండ్ నేను జనానికి తెలియాలి, నాకు ఒక ఫ్యామిలీ సపోర్ట్ కావాలి, నాకు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, వీళ్ళు హెల్ప్ చేస్తారనుకున్నప్పుడు నాన్నమ్మని కోల్పోయారు, కృష్ణ గారిని కోల్పోయారు, ప్రతి ఒక్కరిని కోల్పోయారు. ఏమనిపించింది ఆ పాయింట్ ఆఫ్ టైంలో? ఐ థింక్ ప్రాబబ్లీ నేను వర్క్ స్టార్ట్ చేయక ముందు ఐ వాజ్ వెరీ డిపెండెంట్ ఆన్ ఫ్యామిలీ. నాట్ ఓన్లీ నాన్నమ్మ డాడీ, వీ ఆర్ అ జాయింట్ ఫ్యామిలీ హియర్. సో నేను రేజ్ అయింది మా గ్రాండ్ మదర్స్, వాళ్ళ సిస్టర్ ఇన్ లాస్, వీళ్ళ మధ్యలో. సో ఎమోషనల్ సపోర్ట్ ఎప్పుడు ఉండేది. ఏమన్నా అంటే ఎక్కువ సెన్సిటివ్గా ఫీల్ అయిపోయేవాడిని. అంటే నాన్న ఉన్న ఒక మాట అన్నా కూడా ఇంకెవరైనా పట్టించుకోను కదా, ఆవిడైనా అంటే మటుకు ఏడుపు వచ్చేది. ఎడిటింగ్ కూడా అది ఒక వన్ ఇన్సిడెంట్. అదే నువ్వు ఎలా చూసుకుంటావు, నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, ఏం మెయింటైన్ చేయట్లేదు సరిగ్గా తిట్టేసరికి అప్పుడు నాకు హర్ట్ అయ్యి ఆ పౌరుషం వచ్చి నేను అప్పుడు ఎడిటింగ్ వెళ్ళిపోతుంది, నేను ఏదో ఒకటి చేసుకోవాలని బయటికి వెళ్ళాను. ఫస్ట్ ఎడిగా చేశాను, దాని తర్వాత అంటే రాన్నది ఒక సినిమాకి, దాని తర్వాత ఎడిటింగ్కి వెళ్ళి ఏదో ఒకటి నేను ఐ వాంట్ టు, అంటే ఆవిడ గంటలోకి నేను నా ఓన్గా బతకగలుగుతానని ప్రూవ్ చేయాలని. సో మోర్ దెన్ ఎనీథింగ్ ఆవిడ కళ్ళు ఆవిడ చెప్పింది మనం ప్రూవ్ చేయాలి. 18 నుంచి మోస్ట్లీ నేను ఇంట్లో చాలా రోజులు లేనండి. నేను యాక్చువల్లీ ఐ వాజ్ అవుట్ సైడ్, ఐ వాజ్ స్టేయింగ్ విత్ మై ఫ్రెండ్స్ ప్లేస్ ఆర్ స్టూడియోలోనే పడుకునేవాడిని. అది ఒక ఈగో కాదు కానీ ఇది ఒక లోపల ఫియర్. తిరిగి మళ్ళీ ఇంటికి నేను వచ్చానంటే హెల్ప్ కోసం మన మీద ఇంకా ఎప్పటికీ రెస్పెక్ట్ ఉండదు అన్న ఫీలింగ్. నేను నెవర్ కేమ్ బ్యాక్ ఫర్ సమ్ ఇయర్స్, 2-3 years. ఎప్పుడైతే ఎడిటింగ్ వచ్చిందో అప్పుడు కృష్ణవంశీ గారి ఫిలిం ఎప్పుడు చేశానో అప్పుడు నేను గర్వంగా వచ్చి చెప్పుకున్నాను, నేను ఇప్పుడు కృష్ణవంశీ గారి ఫిలింకి ఎడిటర్గా చేస్తున్నాను అని. అప్పుడు ఐ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ టు కమ్ బ్యాక్ హోమ్. నా సొంత కారు నేను కొనుక్కొని తిరిగి వచ్చాను. ఐ క్యాన్ ప్రూవ్ మై సెల్ఫ్. సో దట్ వాజ్ మై జర్నీ ది ఎడిటర్. సో నేను 18 నుంచి లగ్జరీస్ అనేది కాన్సెప్ట్ నాకు లైఫ్లో లేదు. ఎగ్జాక్ట్లీ నేను సంపాదించుకున్న డబ్బులు నేను బాగా ఖర్చు పెట్టుకున్నాను. నేను మంచిగా ఫుడ్ తినేవాడిని, అందుకే అప్పుడు అంతలా ఉండే. నేను హ్యాపీగా ఇష్టం వచ్చిన ఫుడ్ ట్రావెల్ చేసేవాడిని. ఓకే, సో ఏమైనా గ్యాడ్జెట్స్ కావాలన్నా, ఏమైనా సిస్టమ్ కావాలన్నా కొనుక్కునేసేవాడిని హ్యాపీగా. అది నా డబ్బులు, అది ఫస్ట్ టైం అంటే 18-19 సంపాదించుకునేసరికి అదొక ఫ్రీడమ్ ఫీలింగ్. అది అంటే ఇప్పుడు కూడా రిపెంట్ అవును, అది సేవ్ చేసుకుని ఉండాలి. ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ లైఫ్ ఆన్ మై ఓన్, దో ఇట్ వాస్ నాట్ అ వెరీ రిచ్ లైఫ్, బట్ ఐ కుడ్ సస్టైన్ ఆన్ మై ఓన్. సో అది చూసేసాను ఒక పక్కన. దాని తర్వాత తిరిగి వచ్చాక ఎప్పుడైతే యాక్టింగ్ అన్నారో ఐ హ్యాడ్ టు లీవ్ మై టెక్నికల్ ఇదన్నీ వదిలేసా, పక్కన పెట్టాను ఎడిటింగ్ అని. సో అప్పుడు ఇన్కమ్ ఆబ్వియస్లీ ఉండవు, మనకి ఇన్కమ్ లేదు. అప్పుడు ఆవిడ సరే ఓకే నేనే అడిగాను కదా, నీ కొంత పాకెట్ మనీ లాగా ఇస్తాను నీ మెయింటెనెన్స్ కోసం. నానమ్మ. సో ఇన్కమ్ లేనప్పుడు ఇంకేం చేస్తాం, మరి జిమ్ ఫీజులు ఇవన్నీ కట్టాలి కదండి. ఇట్స్ నాట్ ఎనీ, ఈ ట్రైనర్స్ ఆర్ కైండ్ ఆఫ్ వెరీ ఎక్స్పెన్సివ్. సో అదే చెప్పాను, ఎక్కువ అఫోర్డ్ చేయలేను, ఎలా చేయాలంటే అప్పుడు షీ గేవ్ మీ సమ్ పాకెట్ మనీ. దాంతో నా మెయింటెనెన్స్, నా జిమ్ కిట్స్ ఇవన్నీ, అది ఇప్పటికీ అది వస్తుంటుంది నాకు. సో ఇలాగా
ఐ బికేమ్ ఇండిపెండెంట్ అండి. అంటే ఒక పాయింట్ అంటే అలా బతకడం మీరు అలవాటు చేసుకున్నారా? పరిస్థితులు అలా వచ్చాయి, మనం ఇలా ఇండిపెండెంట్ గా బతకాలి, బతికితేనే మనకు వాల్యూ ఉంటుంది, లేకపోతే యాక్సెప్ట్ చేయదు సమాజం నన్ను కూడా అది అనుకున్నారా? నాకు చాలా తర్వాత వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఆ పరిస్థితి అంటే ఇట్ వాస్ అంటే అది ఇప్పుడు ఆలోచిస్తే కూడా ఇట్ వాజ్ వన్ సిచ్యువేషన్ ఆఫ్టర్ ది అదర్. ఒకటి ఇట్ ఇస్ ప్రాబబ్లీ నా క్యారెక్టర్ కానీ ఆవిడ ఇచ్చిన వాల్యూస్ కానీ అది నేను ప్రూవ్ చేయాలనుకున్న ఒక అడమెంట్ నేచర్. సో ఇలాగే వెళ్ళిపోయా. సో ఇండిపెండెంట్ గా ఉండడం నా వల్ల అవి కుదురుతుందని నేను ప్రూవ్ చేసుకున్నాను. ఓకే, ఐ క్యాన్. ఏజ్ ఇది 21-22 కల్లా ఐ వాస్ కాన్ఫిడెంట్ దట్ ఇంకా అంటే ఒకవేళ ఇప్పుడు రేపో మాపు ఇదంతా ఏమీ లేకపోయినా ఐ కెన్ హ్యావ్ అ డీసెంట్ లైఫ్ యాజ్ అ టెక్నీషియన్. ఐ కెన్ సర్వైవ్ ఆన్ మై ఓన్. సో ఫైనాన్షియల్ గా సర్వైవల్ అవ్వచ్చు ఎలా అయినా కానీ. యా, ఈ ఎమోషన్స్ బాండింగ్ మన అనుకునే వాళ్ళు చుట్టూ ఉండాలి కదా. ఇప్పుడు కూడా నాకు ఓన్లీ ఫ్యూ పీపుల్. ఇప్పుడు ఫ్యామిలీ ఉండడం సపోర్ట్ ఒకటి, ఫ్రెండ్స్ లైక్ ఫ్యామిలీ అంటారు. సో అలా నాకు ఓన్లీ ఒక 3-4 పీపుల్ ఉన్నారండి. సో ఏదైనా వస్తే నాకు ఒక సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు బయట నాకు వాళ్ళే. ఇంట్లో ఎందుకంటే ఒక పాయింట్ వరకు దే కెన్ టేక్ కేర్ ఆఫ్ అస్. ఇప్పుడు మనకన్నా ఎల్డర్ అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు మన కష్టాలు మన బాధలు కష్టం పెట్టడం ఇష్టం లేక అస్సలు కాదు. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళు చేశారు. నన్ను నర్చర్ చేశారు, నన్ను పెంచారు, నన్ను ఏ కష్టం రాకుండా ఎమోషనల్గా చూసుకున్నారు. సో మై డ్యూటీ ఈస్ టు కీప్ దెమ్ యాజ్ హ్యాపీ యాజ్ పాసిబుల్.